హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక కొత్త వీడియోతో వచ్చేసానండి. ఇలా పేపర్స్‌తో అలా చేశానండి. ఇలా చేసి మనం మన హోమ్ డెకరేషన్ లాగా ఇంట్లో గోడలకు తగిలించుకుంటే చాలా బాగుంటుందండి. తక్కువ ఖర్చుతో చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా మన దగ్గర పెళ్లి పత్రికలు ఉంటాయి కదా, ఇలాంటివి తీసుకొని ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇలా రౌండ్గా ఉండేది ఏదైనా తీసుకొని, బాక్స్ అయినా ఏదైనా గిన్నె అయినా ఇలా రౌండ్గా గీసేసుకొని ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా రౌండ్గా కట్ చేసేసుకోవాలి. తర్వాత ఇలా కలర్స్ పేపర్ తీసేసుకొని తక్కువ ఖర్చులో చాలా బాగా హోమ్ డెకరేషన్ చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. గోడల మీద తగిలించుకుంటే ఇలా చేసుకొని మన ఇంటికి ఎవరు వచ్చినా కానీ కళ్ళంతా దాని మీద ఉంటుంది. అంత బాగుంటుంది గోడ మీద తగిలించుకుంటే. ఇలా తీసేసుకొని ఇలా కట్ చేసుకోవాలండి. మీరు ఎంత సైజు అయినా తీసుకోండి, ఈక్వల్గా రావాలండి. ఇటు సైడు అటు సైడు డబ్బాల్లాగా కట్ చేసుకోవాలి. ఇవి చూడండి. ఇలా డబ్బాలాగా ఉండాలండి ఈక్వల్గా. ఇటు పక్క ఒక 2 ఇంచులు తీసుకున్నామంటే అటుపక్క 2 ఇంచులు అటు తీసుకోవాలండి. ఇప్పుడు సరిపోయింది. ఈక్వల్గా ఇలా డబ్బాలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది కూడా దానికన్నా చిన్నగా ఉండాలండి. ఇది చాలా తక్కువ ఖర్చులు తీసుకోవచ్చు. పేపర్ ఎంత అండి? పేపర్ 2 రూపాయలు అవుతుంది. మొత్తం 10 రూపీస్ పెట్టుకుంటే మన దగ్గర ఇలా బాగా చేసుకోవచ్చు మన హోమ్ డెకరేషన్ కోసం. ఇలా కట్ చేసుకున్నాం చూడండి. ఇలా అవి పెద్దగా ఉంటే కొంచెం చిన్నగా ఉండాలండి. నెక్స్ట్ ఇవి ఇప్పుడు ఇలా సైడ్కి ఇలా గమ్ అతికించుకొని ఇలా చేసుకోవాలండి. ఇలా చేసుకోవాలండి. అన్నీ ఇలాగే చేసేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ఇవి కూడా ఎంతేనండి. ఏమంటే కొంచెం చిన్న సైజు ఉంటాయి. చూసారా? ఇంకా సేమ్ అన్నీ ఇలాగే చేసేసుకోవాలండి. ఇలా చేసేసుకొని ఈ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా, ఇలా రౌండ్గా ఇలా అట్టాని ఇలా గమ్ రాసేసుకోవాలండి మొత్తం. ఇప్పుడు మనం ఇవి చేసుకున్నాం కదా, ఇవి ఇలా అతికించుకోవాలండి దీనికి.
వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టే ముందుకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీ దగ్గర నోటిఫికేషన్ వచ్చేస్తుంది. తప్పకుండా ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలా మొత్తం తొలగించుకోవాలండి. చూడండి చాలా బాగుంది కదా. ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ కూడా ఇలాగే అతికించుకోవాలండి. ఇలా పెట్టేసండి. నేను ఎప్పుడో చేశానండి, మళ్ళీ మీకు ఒకసారి చూపిద్దామని మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను. చాలా బాగుంటుందండి ఇలా చేసి మనం ఇంట్లో గోడ మీద తలుచుకుంటే. చూడండి ఇలా మొత్తం తొలగించుకున్నాం కదా. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు గులాబీ పువ్వు చేసేసుకోవాలండి. మధ్యలో ఇలా ఈక్వల్గా 4 ముక్కలు కట్ చేసుకున్నామండి. ఇలా 4 ముక్కల్లా కట్ చేసుకున్న తర్వాత ఇలా మడిచేసుకోవాలండి. చూడండి నేను చూపిస్తున్నట్టు ఇలా మడిచేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇలా కట్ చేసుకోవాలండి. మొత్తం అన్నీ ఇలాగే కట్ చేసుకున్న తర్వాత ఇందులో నుంచి ఒక ముక్క తీసేసుకున్నాం. ఇందులో నుంచి 2 ముక్కలు, ఇందులో నుంచి 3, ఇందులో నుంచి 4 ఇలా తీసేసుకున్న తర్వాత 4 ఇప్పుడు ఇక్కడ మన దగ్గర కత్తెర ఉంటే కత్తెరతో, లేకుంటే చాకు ఉన్న చాకుతో చేసేసుకోవచ్చు అండి. ఎలా అంటే ఇవన్నీ రెక్కలు అనేవి బాగా రౌండ్గా ఉంటాయి. సేమ్ ఇంకా గులాబీ రెక్కలు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయండి. అన్నీ ఇలా చేసేసుకున్న తర్వాత ఇక్కడ గమ్ రాసేసుకొని ఇలా తలించుకోవాలండి. చూడండి ఇప్పుడు అన్నీ ఇలాగే తలుచుకోవాలండి. తర్వాత ఇలా గమ్ రాసేసుకొని ముందు పెద్దది, తర్వాత చిన్నది 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 ఇలా పెట్టుకోవాలండి. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. ఇప్పుడు దీన్ని ఇక్కడ గమ్ రాసేసుకొని ఇలా సెట్ చేసేసుకోవాలండి. ఇలా పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది లుక్ అనేది. ఇప్పుడు ఇలా పింక్ కలర్ తీసేసుకుని పేపరు ఇలా కట్ చేసుకున్నామండి. ఇలా కట్ చేసుకుని ఇలా గమ్ రాసేసుకొని ఇలా మర్చేసుకోవాలండి. మొత్తం ఇలా గమ్ రాసేసుకుని ఇలా మర్చేసుకోవాలి.
ఇలాగే 3 కట్ చేసుకొని ఇలా గమ్ రాసేసుకున్నాము. తర్వాత యెల్లో కలర్ పేపర్ అనేది ఇలా కట్ చేసుకున్నామండి 3. ఇప్పుడు ఇలా గమ్ రాసేసుకొని సేమ్ ఇందాక చేసుకున్నాం కదా పువ్వుకి, అలాగే ఇలా చేసేసుకోవాలండి. 3 ఇలాగే చేసేసుకోవాలి. చూడండి. ఇప్పుడు దీనికి ఇలా గమ్ రాసేసుకొని ఇలా పెట్టేసుకోవాలండి. మీకు కావాలనుకుంటే ఇంకా అక్కడ స్టోన్స్ అవి పెట్టుకున్నాను ఇంకా లుక్ చాలా బాగుంటుందండి. తప్పకుండా నెక్స్ట్ ఈసారి స్టోన్స్తో పెడతానండి వీడియో. చూడండి, ఇది చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇలా గమ్ రాసేసుకొని ఇలా పెట్టేసుకోవాలండి వెనుక. ఇంకా ఇది కూడా అంతేనండి. ఏమంటే కొద్దిగా పైకి పెట్టేసుకోవాలి. ఇది ఇటు సైడ్ కదా కొద్దిగా పైకి పెట్టేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా పెట్టేసుకుంటే చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. ఇలాగనా మేము గోడల మీద డబుల్ స్టిక్కర్ ఉంటే అలా అయినా పెట్టవచ్చు, లేకుంటే వెనక పక్క దారం కట్టైనా పెట్టుకోవచ్చు. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.